ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మక్తల్ మహదేవప్ప ఆత్మహత్య ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. తన వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. మహదేవప్ప భయపడ్డాడని ఆయన పిల్లలే చెప్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు వాకిటి. అసలు ఆ బాబు ఒకవేళ నాకు గతంలో కానీ నామినేషన్ ప్రక్రియ కంటే ముందు కానీ ఇప్పటి వరకు కానీ ఒక్కసారి ఆయన ఫోన్కించి నాకు ఫోన్ వచ్చింటే, లేదా నా ఫోన్కించి ఆయనకు ఫోన్ పోయి ఉంటే, ఇప్పుడు మీరు అంత అలిగేషన్ ఏంది నేను బెదిరించాను అంటున్నారు కదా, పోయి ఉంటే, లేదా నా 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే రాజకీయాలలో నేను శిక్షకు అర్హుణ్ణి. ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుణ్ణి. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుడిని కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా, చనిపోయిన కుటుంబం గురించి ఆలోచన చేయకుండా ఈడికించి పార్లమెంట్ వరకు మాట్లాడి ఏదో నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని గుర్తుపెట్టుకోవాల్సిన కారణం. ఒకవేళ ఏ చిన్న 0.001% కారణం నేను అని తెలిస్తే నేను మీడియా ముందర చెప్తా ఉన్నా, దేనికైనా సిద్ధమే. నా జీవితంలో ఒకరిని ఇబ్బంది పెట్టే జీవితం గడపలేదు, నేను గడపను కూడా. సొంత బిడ్డ కొడుకేమన్నారు, ఇటు అందరి తప్పు. మా అమ్మ చెప్పింది కూడా కరెక్ట్ కాదు, మేము చెప్తా ఉన్నాం. నాకు తెలిసింది ఏంటంటే మేము చెప్తా ఉన్నాం మా నాన్న భయపడ్డాడు అని. ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం ఇంతవరకు దిగజారే ఆలోచన చేసినారు అంటే నిజంగా కూడా ఇంకా ఎంతవరకు దిగజారుతారో రాజకీయాల కోసం నాకైతే తెలియదు. కానీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, నేను రాష్ట్రానికి మంత్రి అయినంత మాత్రాన నేను చట్టానికి నేను అతిథుడిని కాదు. నేను సిద్ధంగా ఉన్నా, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఈ విధంగా శవం మీద రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని అనుకోవడమే పెద్ద తప్పు. ఎవరి ప్రోద్భవంలో చనిపోలేదు, ఆయన భయపడ్డాడు అనేది వింటా ఉన్నాం. అది కూడా నేను కాన్ఫామ్గా చెప్పడం లేదు. లీగల్గా చట్టం తను చేస్తూ ఉంది. ఆ చట్టపరంగా ఒకవేళ ఎవరైనా దోషులు తేలినా, తుదకు నేనైనా దోషి అయినా నేను సిద్ధంగా ఉన్నా శిక్ష అనుభవించడానికి.